గైస్ రీసెంట్గా అయితే మనకి అన్ని కంపెనీస్ అయితే రీఛార్జ్ ప్లాన్స్ అయితే పెంచడమే జరిగింది. జియో, ఎయిర్టెల్ అండ్ మనకి విఐ కూడా అయితే మనకి రీఛార్జ్ ప్లాన్స్ అయితే పెంచడమే జరిగింది. కాకపోతే మన గవర్నమెంట్ సిమ్ బిఎస్ఎన్ఎల్ అయితే మనకి ఎటువంటి రీఛార్జ్ ప్లాన్స్ అయితే పెంచలేదన్నమాట. మనకి ఎప్పటి నుంచో మనకి మంచి మంచి ప్లాన్స్ అయితే బిఎస్ఎన్ఎల్లో అయితే ఉన్నాయన్నమాట. మనకి కాకపోతే బిఎస్ఎన్ఎల్ ఎంతకంటే మనకి అంత సక్సెస్ అవ్వలేకపోతుంది. ఎందుకంటే వీళ్ళ సర్వీస్ అయితే మనకి బెటర్ అయితే ఉండదన్నమాట. మనకి బిఎస్ఎన్ఎల్ అయితే మనకి గవర్నమెంట్ సిమ్ కాబట్టి మీకు తెలిసి ఉంటుంది గవర్నమెంట్ వర్క్స్ ఎలా అయితే ఉంటాయో. మనకి ప్రైవేట్ అయితే మనకి మూడు అయితే మనకి జియో, ఎయిర్టెల్, విఐ అయితే మనకి ప్రైవేట్ సిమ్స్ అనమాట. మనకి బిఎస్ఎన్ఎల్ అయితే మంచి డెవలప్ చేస్తే మాత్రం చాలా మంచి ప్లాన్స్ అయితే తీసుకొస్తారు వీళ్ళు. చాలా మంచి ప్లాన్స్ అయితే ఉంటాయి వీళ్ళు దాంట్లో అయితే. మనకి ఈ వీడియోలో మనం ఏంటంటే చాలా మంది ఏంటంటే మనకి రీఛార్జ్ ప్లాన్స్ ఎట్లాగో పెంచేశారు కాబట్టి మనం బిఎస్ఎన్ఎల్కి షిఫ్ట్ అవుదామని చాలా మంది అయితే అనుకుంటూ ఉంటారు. అసలు షిఫ్ట్ అవ్వచ్చా లేదా అనేది తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. నా దగ్గర అయితే ఆల్రెడీ నేను బిఎస్ఎన్ఎల్ అయితే చాలా రోజుల నుంచి అయితే నేను బిఎస్ఎన్ఎల్ సిమ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. నా దగ్గర అయితే 2 బిఎస్ఎన్ఎల్ సిమ్స్ అయితే ఉన్నాయి. ఒక జియో సిమ్ అయితే ఉందన్నమాట. మనకి నేను వేరే కంపెనీస్ నుంచి అయితే జియో మనకి బిఎస్ఎన్ఎల్కి అయితే షిఫ్ట్ అవ్వడమే జరిగింది. ఇప్పుడు రీసెంట్గా అయితే షిఫ్ట్ అవ్వలేదు. మనకి చాలా రోజుల నుంచి అయితే నేను బిఎస్ఎన్ఎల్ సిమ్స్ అయితే వాడుతున్నాను అనమాట. నాకైతే సర్వీస్ పరంగా మాత్రం నాకైతే ఇంటర్నెట్ కానీ కాల్ డేటా కానీ మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది. నాకైతే మంచిగానే అయితే అనిపించింది అనమాట. మనకి కొన్ని ప్లేసెస్లో మాత్రమే మనకి బిఎస్ఎన్ఎల్ అయితే చాలా బెటర్ అయితే పర్ఫామ్ చేస్తుంది. కొన్ని చోట్ల మాత్రం అసలు సిగ్నల్స్ అయితే రావు అనమాట. మనకి ఇది మెయిన్ ప్రాబ్లం అనమాట. ఇది వచ్చేసరికి మీకు ఇది ఒకటి సరి చేసుకుంటే మాత్రం మెయిన్లీ సిగ్నల్ ప్రాబ్లం ఒకటే దీనికి బిఎస్ఎన్ఎల్కి వచ్చిన ప్రాబ్లం అయితే. మనకి సిగ్నల్స్ ప్రాపర్గా ఉంటే మాత్రం చాలా మంది అయితే బిఎస్ఎన్ఎల్ సిమ్స్ని అయితే తీసుకుంటారు అనమాట. మనకి మెయిన్లీ ప్లాన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం వీళ్ళ ప్లాన్స్ అయితే మీకు చాలా బెటర్ అయితే ఉంటాయి అనమాట. మనకి ఫస్ట్ వీళ్ళ జియో ప్లాన్స్ గురించి మాట్లాడుకుంటే జియో, ఎయిర్టెల్, విఐ ప్లాన్స్ గురించి మాట్లాడుకుంటే దాదాపు మీకు 20 రూపీస్ 30 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే మీకు 5G సిమ్స్ అన్లిమిటెడ్ 5G డేటా కావాలనుకుంటే మాత్రం జియో కానీ ఎయిర్టెల్లో కానీ మీకు మినిమం అయితే 350 రూపీస్ అయితే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి 350 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసుకుంటే మాత్రమే అన్లిమిటెడ్ ప్లాన్స్, అన్లిమిటెడ్ డేట్ అయితే వీళ్ళు ఇస్తారనమాట. మనకి కొన్ని ఎయిర్టెల్ అయితే మనకి ఇంకా ఎక్కువ ఉండొచ్చు ప్లాన్స్ అయితే. దాదాపు మీకు అన్నీ కలుపుకొని 400 రూపీస్ దాకా అయితే మనకి రీఛార్జ్ అయితే పడుతుంది అనమాట. మనకి ఎయిర్టెల్ కానీ, విఐ కానీ, బిఎస్ఎన్ఎల్ జియోలో కానీ మీకు. కాకపోతే మనకి అదే మనకి 2GB డేటా, డైలీ 2GB డేటా మనకి బిఎస్ఎన్ఎల్లో చూసుకుంటే మాత్రం కేవలం మనకి 199 రూపీస్కే మనకి 30 డేస్ పాటు మనకి 2GB డైలీ డేటా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే మనకి 5G అయితే కాదు, మనకి 4G డేటానే. ఎవరైతే మనకి మీకు కాల్స్ ఇంపార్టెంటే, మాకు ఓన్లీ కాల్సే కావాలి, మీకు ఇంట్లో మీకు బ్రాడ్బ్యాండ్ ఉంది అంటే మనకి ఇంట్లో వైఫై ఉంది అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్ సిమ్ అయితే తీసుకోవచ్చు మీకు. ఎందుకంటే మీరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మీకు నెట్ అయితే ఎక్కువ మీకు వైఫై నుంచి ఉంటుంది కాబట్టి మీకు ఎవరైనా కాల్స్ కోసమే కావాలనుకుంటే మాత్రం కేవలం మీకు 150 రూపీస్కి ప్లాన్ అయితే ఉంటుంది మీకు డైలీ. ఇది మంచి ప్లాన్ అనమాట. మనకి ఎవరైనా కాల్స్ కోసమే కావాలనుకుంటే మాత్రం ఈ సిమ్ అయితే మీరు బిఎస్ఎన్ఎల్ అయితే తీసుకోవచ్చు. మీకు చూసుకోండి ఒకసారి బిఎస్ఎన్ఎల్ సిమ్ మీ ఏరియాలో సిగ్నల్ వస్తుందా లేదా అనేది దాన్ని బట్టి అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి సిగ్నల్ లేకపోతే మాత్రం తీసుకోమాకండి. మీకు సిగ్నల్ ఉంటే మీకు ఈ ప్లాన్స్ అయితే మీకు చాలా బాగా అయితే వర్కౌట్ అవుతాయి అనమాట. మనకి ఓన్లీ కాల్స్ మాట్లాడుకోవడానికి మాత్రమే. మీకు కొన్ని చోట్ల ఇంటర్నెట్ కూడా మీకు చాలా బెటర్ అయితే వస్తుంది. మీకు సిటీ లాంటి ఏరియాస్లో కొన్ని ఏరియాస్లో మాత్రం ఇంటర్నెట్ అయితే మీకు చాలా బాగా అయితే బిఎస్ఎన్ఎల్ నుంచి అయితే వస్తుంది అనమాట. మనకి నాకైతే ఇంటర్నెట్ అయితే చాలా స్పీడ్గా అయితే వస్తుంది బిఎస్ఎన్ఎల్ నుంచి అయితే. మనకి ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు బిఎస్ఎన్ఎల్ని అయితే చూస్ చేసుకోమాకండి. ఎందుకంటే మనకి ట్రావెలింగ్ చేసేటప్పుడు ఏ చోట ఇంటర్నెట్ ఉంటుందో తెలియదు మనకి. బిఎస్ఎన్ఎల్కి అయితే మనకి ఎయిర్టెల్, ఐడియా, విఐకి అయితే వీటికైతే ఉంటుంది. కాకపోతే మనకి అన్ని చోట్ల అయితే మనకి బిఎస్ఎన్ఎల్ అయితే ఉండదు అనమాట. మనకి ఎవరైనా ట్రావెలింగ్ చేయకుండా ఇంట్లోనే మాకు ఇంకా ఎక్స్ట్రాగా ఓన్లీ కాల్స్ కోసమే వైఫై ఉంది మా ఇంట్లో అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్ సిమ్ అయితే తీసుకోండి. మీకు చాలా మనీ అయితే సేవ్ అవుతుంది అనమాట. మనకి ఇది ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే. మీకు ఎలా పోర్ట్ అవ్వాలంటే మాత్రం మీకు జియో నుంచి కానీ ఎయిర్టెల్ నుంచి పోర్ట్ అవ్వాలంటే మాత్రం చాలా సింపుల్ ప్రాసెస్. మీ దాంట్లో రీఛార్జ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్లాన్ అయితే వర్క్ అవుతుంది. అంటే మనకి రీఛార్జ్ అయిపోక ముందే మీరు ఇది చేసుకోవాలన్నమాట, పోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ పోర్ట్ చేసుకుంటే మాత్రం మీకు 1900కి మీకు పోర్ట్ అని ఇలా మెసేజ్ అయితే ఉంటుంది. మీకు ఇలా మెసేజ్ చేస్తే మాత్రం ఒక కోడ్ అయితే వస్తుంది. అది తీసుకెళ్ళి మీరు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో చూపిస్తే మాత్రం మీకు డైరెక్ట్ మీకు పోర్ట్ అయితే చేస్తారనమాట. మనకి అంటే మీకు జియో ఉంటే జియో నుంచి బిఎస్ఎన్ఎల్కి ఇలా షిఫ్ట్ చేస్తారు. మీకు మనకి 5G సర్వీసెస్ కావాలంటే మాత్రం జియో కానీ ఎయిర్టెల్లో కానీ మీకు అన్లిమిటెడ్ 5G డేటా కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు దాదాపు మనకి 350 రూపీస్ రీఛార్జ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి ఇంత రీఛార్జ్ చేసి పెట్టుకొని రీఛార్జ్ చేయించుకోవాలంటే మాత్రం
మీకు ఓన్లీ మీకు బ్రాడ్బ్యాండ్ లేదు మాకు ఇంట్లో మాకు వైఫై లేదనుకుంటే మాత్రం మీరు ఈ జియోలో అయితే ఉండొచ్చు మీరు. కాకపోతే మీకు ఇంటర్నెట్ అంతా మేజర్ ఇష్యూ కాదు, మీకు ఇంటర్నెట్ మేము ఇంట్లోనే ఉంటాం, మా దగ్గర సిగ్నల్ బాగా వస్తుంది అనుకుంటే మాత్రం, బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ వస్తుంది అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్కి అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు. మీకు డైలీ 2 GB డేటా మీకు బాగానే వస్తుంది అనమాట మనకి. ఇది గైస్ ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.